వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రీసెంట్ గా ఒక ఇష్యూ ఎంతగా తెలుగునాట అలాగే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందో మనం అందరం చూసాం. నటుడు శివాజీ చేసినటువంటి ఒక వ్యాఖ్య కూడా కాదు, ఆయన ఒక ప్రసంగంలో 2 మాటలు మాట్లాడారు. అవి తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. వాటి మీద నటి యాంకర్ అనసూయ ఆమె తీవ్రంగా విమర్శిస్తూ శివాజీ మాటలను ఖండించారు. సో దాని దరిమిల మొత్తం కూడా సమాజం 2 వర్గాలుగా చీలిపోయినట్టుగా మనకి కనిపిస్తోంది. అనేక మంది శివాజీని సపోర్ట్ చేయటం, కొంతమంది అనసూయని సపోర్ట్ చేయటం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి, సంచలనం సృష్టించాయి. అనసూయ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు. దీనిపై అనసూయ సంధ్యారెడ్డి గారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మనకి సమాచారం తెలుసు ఆల్రెడీ. సో దీనిపై సంధ్యారెడ్డి గారు ఏమంటారు, సో ఆ కేసు సంగతి ఎంతవరకు వచ్చింది ఏమిటనే విషయాలను ఆమె నుంచే తెలుసుకుందాం. నమస్కారం అండి సంధ్యారెడ్డి గారు. ఇప్పుడు అనసూయ గారు మీ మీద కేసు పెట్టినట్టుగా మీతో పాటు మరికొంతమంది కూడా, అంటే డిజిటల్ మీడియాలో ఆమె పేరుని ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పెడుతూ ఆమెని హర్ట్ చేసే విధంగా సో మీరు మాట్లాడారు అని చెప్పేసి కేసు పెట్టడం అయితే జరిగింది. సో ఈ కేసు అనేది ఎంతవరకు వచ్చింది? పోలీసులు మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నారా? ఏమంటారు? మేము సామాజిక మాధ్యమాల ద్వారా చూసాము. ఇప్పటివరకు అయితే మాకు ఇంకా నోటీస్కి అయితే రాలేదు. డెఫినెట్ గా నోటీస్కి వస్తే నాకు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంది, అట్ ద సేమ్ టైం కోర్టు మీద నమ్మకం ఉంది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. ఈ మూడిట్ల కన్నా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు. ఇవాళ మీరు ఎక్కడ చూసినా కూడా 95 to 99% సంధ్యక్క మాటను ఏకీభవిస్తున్నారు. మాటని అంటే నేనేమంటున్నా అంటే కేసులు పెడితే భయపడే వ్యక్తి నేను కాదు, గుర్తుపెట్టుకోండి. కేసులు పెడితే ఏమవుతుంది సార్? ఒక సంధ్యారెడ్డి ఇంకా 100 మంది సంధ్యారెడ్డిలు వస్తారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మీడియా జర్నలిజం అనేది ప్రజలకి, గవర్నమెంట్ కి, ప్రజాస్వామ్యంలో వారధిగా ఉంటుంది. వాళ్ళ గొంతు నొక్కడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి వ్యక్తులు అంటే సమాజంలో కొంతమంది వక్తలు మాట్లాడితే వక్తలను కూడా అనగదొక్కి కేసులు పెట్టే వరకు ఎంతవరకు కరెక్ట్? అంటే వ్యవస్థ ఎక్కడ పోతుంది అంటే మేము ఏదైనా చేస్తామండి, మీరు మాత్రం చేయకూడదు అనే ధోరణిలో పోతుంటే ఇంకెక్కువ ప్రజల్లో ఇంకా ద్వేషం వస్తుంది. ఆ ద్వేషాన్ని ఇంకా రెచ్చగొట్ట తెలుసుకోలేదు. నేను 100% కోర్టు ద్వారానే తెలుసుకుంటా. కోర్టుకే నేను ఆన్సర్ చెప్తాను. డెఫినెట్ గా ప్రజల మద్దతు లేకపోతే నేను ఇంత ముందుకు మూవ్ అయ్యేదాన్ని కాదు. నాకు మదర్ ఫౌండేషన్ 22 సంవత్సరాల నుంచి సార్, నేను అనేక మంది మహిళలను అవేర్నెస్ చేస్తూ వాళ్ళ మనోభావాలను పంచుకుంటూ ఉచితంగా కుట్టు మిషన్ నేర్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి, మగవారితో సమానంగా నిలబడితేనే అప్పుడు మీకు స్వేచ్ఛ అని చెప్పా వాళ్ళకి. ఇవి ఎప్పుడు ఎవరు అంత పెద్దగా ఎవరికి నోట్ చేసుకోలేదు, మా వాళ్ళ వరకు తెలుసు. అందులో నుంచి నేర్చుకున్న వాళ్ళ నుంచి ఒంటరి మహిళలను తీస్తాం బయటికి. ఆ ఒంటరి మహిళలని ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళకు చిన్న కుట్టు మిషన్ దాతల ద్వారా ఇప్పించడము, ఆర్థిక భరోసా. నేనున్నాను, నీకు పని నేర్పించి ఒక కుట్టు మిషన్ నా పని. అది ఇక వాళ్ళతో ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 3 లక్షల మంది అయ్యారు. అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి. అది స్వేచ్ఛ, అది ఆర్థిక స్వాతంత్రం. గుడ్డలలో స్వాతంత్రం లేదని ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, సచ్చ వరకు కూడా అదే చెప్తాను నేను. సో నేను అనేది ఏం సార్ అంటే, నేను పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో ఎవరినో ఇవాళ నా మీద కేసులు పెట్టిన పర్సన్ వాళ్ళని ఉద్దేశించి చెప్పలేదు. ఎవరో యూట్యూబర్స్ వచ్చి నన్ను అడిగారు. ఎందుకు అడిగారు? మీరు 20-22 సంవత్సరాల నుంచి మహిళలతో బాగా, ఎందుకంటే చాలా మీటింగ్స్ చూసారు వాళ్ళు. సర్టిఫికెట్ల ప్రోగ్రామ్కి 5,000-10,000 మంది వచ్చినప్పుడు చూసినప్పుడు నేను చెప్పాను, దాంట్లో స్వేచ్ఛ లేదు. నేను అనేది ఏంటంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటుంది సార్, నేను కాదన్నాను. ప్రతి మనిషికి ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. వ్యక్తిగత జీవితం వేరు, పబ్లిక్ జీవితం వేరు. జర్నలిజంలో మీ ఫీల్డ్ వేరు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫీల్డ్ వేరు, కుటుంబం వేరు, వృత్తి వేరు. ప్రవృత్తిని మొత్తం వృత్తిని ప్రవృత్తిని అంటే అన్ని జీవితాన్ని అన్ని ఇళ్ళనే కల్పిస్తామంటే రాంగ్. మీకు ఏం చెప్పారు? మీ ఫ్యామిలీతో మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, అది మీ రైట్, దాన్ని ఎవరు కాదన్నట్లేదు. విపరీతమైన ఎవరు చూడకూడనసోంటి, అంటే ఒక భర్త మాత్రమే చూడాల్సిన అవయవాలని పబ్లిక్ లో పెట్టినప్పుడు ఎందుకు అడగొద్దు సార్? రాజ్యాంగం మాకెందుకు రైట్ ఇవ్వలేదు అంటున్నా. అది ఆ సెలబ్రిటీ వేసుకునే డ్రెస్సెస్
100% సమాజం మీద ప్రభావితం చేస్తది. సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజం మీద ప్రశ్నించొద్దా సార్? అది కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ లో సెలబ్రిటీ. ఇవాళ నన్ను మీ స్టూడెంట్ ఎందుకు పిలిచారు? మీలో ఏదో విశేషం ఉందని పిలిచారు. ఇప్పుడు నేను మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను మాట్లాడుతున్నాను. నాకు తెలిసింది నేను చెప్తా, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఓటింగ్ అనేది సార్, ఓటు బయటకు వచ్చి చెప్పి నేను గీళ్ళకి వేసిన ఓటు అని చెప్పరు ఎవరు. అందరూ ఏమంటున్నారు, కొంతమంది వక్తలు ఆ పర్సన్ కి ఇంకొక పర్సన్లు వచ్చి మీటింగులు పెట్టి మద్దతు ఇచ్చారు చూడు. మేము కింద మెసేజ్లు చదువుకోము, వాళ్ళతో మాకు అనవసరం. మేము చేసేది మేము చేస్తాము అంటే ప్రజలు చేసేది ప్రజలు చేస్తారు. ఏమంటారు, ప్రజాస్వామ్యంలో మెసేజ్ ఏమో ఇక్కడ పెడుతున్నారు, ఓటు రూపకంగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. అవసరం అనుకున్నప్పుడు నిలదీస్తారు. టైం రావాలి దేనికైనా. మనము ఒక పర్సన్ కి నాకు తెలిసి ఒక 15 మంది సపోర్ట్. ఎలాంటి వ్యక్తులు సపోర్ట్ చేస్తున్నారు ఆ పర్సన్ కి? మీరు గతంలో అన్వేష్ గురించి చూశారు. ఒక మహిళని, ఒక వాటర్ మిలన్, ఒక కీరాతో పోల్చిన వ్యక్తి మీకు సపోర్ట్ చేస్తుండ అంటే ఆ సపోర్ట్ చేసిన వ్యక్తులకు ఎంతో అనుభవజ్ఞులైన సోదరీమణులు కూడా చేస్తున్నారంటే మనం ఆలోచించాలి. స్వేచ్ఛ అనేది గుడ్డలలో ఉందని ఎవరు చెప్పారు సార్? మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు హ్యాపీగా జీవించండి, హ్యాపీగా సమాజంలో తిరగండి, హ్యాపీగా నిండుగా నీట్గా ట్రెడిషనల్ గా కనపడండి. ఎవరు వద్దంటున్నారు? ఇక్కడ నేను ఒకటి అంటే కలగ చేసుకున్నాను. ట్రెడిషన్ అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ రకరకాలటువంటి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. ఏది ట్రెడిషన్? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి ట్రెడిషన్ అంటే సార్ నేను అనేది ఏంటంటే ప్రజలని ఇబ్బంది పెట్టనంత వరకు జీన్స్ లో మస్తు ట్రెడిషనల్ ఉంటుంది, డీసెన్స్నెస్ ఉంటుంది, దాంట్లో కాదంటలేము. ఈ డ్రెస్ లో ఉంటుంది హుందాగా. నేను అనేది ఏంటంటే ఈ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇలా 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 సదురుకుంటుంటారు. నీకే కంఫర్ట్ లేనప్పుడు ఎదుటి వాడికి ఎట్లా కంఫర్ట్ కలుగుతుందని నేను అడుగుతున్నా. ఎందుకు అనేది నేను ప్రశ్న. ఎందుకు ఇట్లా నీకు కంఫర్ట్ లేదు, 10 మందికి లేదు, ఉపయోగం ఏందనేది నేను అడుగుతున్నా. మీకు కంఫర్ట్ ఉన్న డ్రెస్, నప్పిన డ్రెస్ వేసుకోండి. నప్పిన వేరు, నచ్చిన వేరు అని నేను చెప్పాను. 22 సంవత్సరాలు చెప్తా. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు, నేను జడ్జి కూడా చెయ్యను. నాకు తెలిసింది నేను చెప్పిన, నీకు తెలిసింది నువ్వు చెప్పినప్పుడు నాకు తెలుసు. ఇంకొకటి, మా అక్కు అంటారు. ఎవరు అడుగుతున్నారు మీ అక్కని? నీకు హక్కు కావాలని అడుగు. 99% దేశంలో ప్రజలు సందెక్క మాటను ఏకీభవిస్తున్నారు అంటే నువ్వు వాళ్ళందరి గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. నీకు హక్కు కావాలంటే నీ ఇంట్లో కొట్లాడుకో. మీ ఇంటి వాళ్ళకి నువ్వు బాధ్యత. నీ ఇంట్లోకి తీసుకొచ్చి బజార్లో పెట్టేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎంతమంది మీద పెడతావు? అంటే ఇక్కడ కేసు పెట్టడానికి తగ్గట్లుగా మీరు ఆమె మీద వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తే ఆమెని మీరేమైనా మరి కించపరుస్తూ మాట్లాడితే ఆమెకి ఇబ్బంది కలిగించింది, అది ఆమెకి మనస్తాపం కలిగించి పెట్టింది అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మీరు మాట్లాడిన దాంట్లో చాలా హార్ష్గా ఆమెను ఉద్దేశించి మాట్లాడారు. మీరు ఏదైతే ఇందా నుంచి చెప్తున్నారో గుడ్డలో స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు అని చెప్పేసి. సో ఆమె నాకు ఉంది అని అనుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తిగా రాజ్యాంగం ఆమెకి ఆ హక్కు కల్పించింది అన్నప్పుడు దాన్ని ఎలా ప్రశ్నిస్తారు అనేది ఒక ఇది. ఇప్పుడు ప్రశ్నించడం అంటే పబ్లిక్, ప్రైవేట్ 2 ఉంటాయి. ఇన్స్టాలో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇచ్చారు? రైట్. నీ ఫోన్ లో ఉన్న సమాచారం బయటికి పొక్కినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. నీ ఇంట్లో ఒక చెట్టు ఉండి చెట్టుకు కాయలు కాసి నువ్వు భద్రంగా పెట్టుకుంటే అది నీ వరకు వస్తుంది. తాళాలు లేకుండా చెట్టు ఎక్కడ అడవులలో పడితే ఎవరు పడితే వాళ్ళు తెప్పుకొని తింటారు. ఇంకొక విషయం ఏంటంటే మన శరీరంలో ముఖ్యమైన 3 భాగాలు ఉంటాయి. ఆ భాగాలను భద్రపరచుకోవడానికి ఒక చీర అనేది ఒక అమ్మదానాన్ని, అంటే పెళ్ళైన తర్వాత ఎగ్జాంపుల్ అంటే చీర గురించి చెప్తున్నా సార్, నాగరికత గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పెళ్ళైన తర్వాత 2 పిల్లల తల్లి అయిన తర్వాత ఒక బిడ్డకు తల్లి అనుకోండి, ఆ చీర కంఫర్ట్ గురించి చెప్తున్నాను. ఒక బిడ్డకు పాలు ఇవ్వాలి అంటే పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు ఒక పాలు ఇచ్చి ఇలా పెట్టుకుంటుంది. ఇది ఒక రక్షణ, మనని కాపాడుతుంది. కొంగు చాటు అని ఎందుకంటే ఈ చీరలో ఉన్న గొప్పతనం గురించి చెప్పా. నేను పాటించమని చెప్పట్లేదు, ఇప్పుడు ఎవరికి కూడా నేను పాటించమనట్లేదు. సౌకర్యంగా ఉంటది, మనకి భద్రంగా ఉంటది, ఇక్కడ బిడ్డకు పనులు. మీరు అదే వేరే డ్రెస్సెస్ వేసుకొని పబ్లిక్ లో మనం చేయలేం కదా అనేది నా వర్షన్లో చెప్పా నేను. మీరు వాస్తవానికి ఇప్పుడు స్విమ్మింగ్ లో దిగేటప్పుడు చీరతోనైతే దిగలేము. డ్రెస్, పంజాబ్ డ్రెస్, అది అసౌకర్యం. ఎక్కడ వరకు? ఈత కొట్టే వరకు, నీళ్ళల్లో ఈద వరకు. బయట ఈదట్లే మనం,
బయట నడుస్తున్నాం సమాజం. స్విమ్మింగ్ పూల్ లో నీ వరకు ఉన్నారు, మీ కుటుంబం వరకు ఉన్నారు. ఆ ఫోటోలు తీసుకొని నువ్వు చూసుకో, నువ్వు నీ మొగుడు ఇద్దరు మంచిగా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి. అది మొత్తం ఊర్లలో చూపిస్తే అంటే మీకే ఉందా మొగడు, మీకే ఉన్నాడా? ఏంటా వెకిరి చేష్టలు? నీ ముందు ఆఫాబు బట్టలతోని నీ వెనక నీ మొగడు, నేను ఆ లాంగ్వేజ్ చెప్పలేను ఇంకా. సమాజానికి ఏమి ఇస్తున్నారండి? ఓపెన్ చేస్తే సామాజిక మాధ్యమాలలో ఇవే వస్తున్నాయి. ఇప్పటికే మన దగ్గర ఏ రకంగా ఉంది పరిస్థితి అనేది మనం ఆలోచించు. అంటే నువ్వు నా లంగా బొందా ఊడిపోతే నా తప్పు కాదండి, పక్కింటోడు కుర్రాడు నవ్వాడండి అంటే మేము ఫేస్బుక్ లో పెడతామండి, మేము ఇలాగే చేస్తామండి, ఇలాగే రెచ్చగొడతామండి, ఇలాగే హాట్ గా ఉంటామండి, మీరు మాత్రం మాట్లాడొద్దండి. ఎక్కడి రైట్ మీకు? మీకెవరిచ్చారు? ఎంత మంది నువ్వు కేసులు పెట్టాను కదా ఒకటో. తిరిగి దేశం మొత్తం ఈ వీళ్ళందరూ పెడితే నీ పరిస్థితి ఏంటి? ఒక అక్కగా చెప్పాము, ఒక చెల్లిగా చెప్పాము, రిసీవ్ చేసుకోండి. ఎందుకు మీరు అందులో మంచి తీసుకోండి అంటున్నారు? మంచి తీసుకోమంటున్నా. తప్పులు ప్రతి వాళ్ళు చేస్తారు సార్. నేను కూడా ఇప్పుడు ఆమె ఎవరో కూడా నాకు తెలీదు, వాస్తవంగా మేము చూడలేదు. వ్యవస్థల గురించి చెప్పాను. నేనేమంటాను, మీ రంగాలలో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. కేవలం ఒక అనసూయ గురించి నేను అనేది ఏంటంటే అలాంటి ధోరణిలో ఉన్న వ్యక్తులు ఒక 10-15% ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వ్యక్తిగత జీవితం అనేది వ్యక్తిగతంగా పెట్టుకోండి. ఏదున్నా మన మగడికి సొంతము. మనము మగడికి చూపించాల్సిన 10 మంది మగవాళ్ళకి చూపిస్తే మగవాడు తప్పుడు కాదు సార్, మీరు గుర్తుపెట్టుకోండి. మగవాడు చాలా గొప్ప వ్యక్తి. 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మంది మగవాళ్ళు చెడ్డవాళ్ళని మనం ఎట్లా జడ్జి చేస్తాం చెప్పండి? అది తప్పు. మగవాడు వాడు ఇలా నేను సార్ ఇది ఇక్కడ చాలా మీరు ఇన్ఫర్మేషన్, మీరు ఈరోజు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మగవాళ్ళు మన వస్త్రధారణ బట్టి జనరలైజ్ చేస్తున్నా. ఎందుకు అంటే నేను ఈ మధ్య కాలంలో నేను ఈ మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ సంధ్యక్క సపోర్ట్, అమ్మ తల్లి బంగారు తల్లి నీకు సపోర్ట్, అమ్మ తల్లి బంగారు తల్లి అట్లా. అంటే వాళ్ళు నాలో ఏం చూశారు? వాళ్ళ బిడ్డను చూశారు, వాళ్ళలో వాళ్ళ అక్కను చూశారు, వాళ్ళలో వాళ్ళకు కుటుంబ సభ్యురాలు చూశారు. ఇక్కడ కూడా అంటే దీనికి సంబంధించి అంటే ఎవరైతే కామెంట్లు చేస్తూ ఉంటారో మిమ్మల్ని అభిమానించేవాడు ముందుగా స్పందించి మీరు గనక చేస్తే వాళ్ళు కామెంట్లు పెడితే మనకు అవే కనిపిస్తాయి. అంటే మనం వాటిని బట్టి నేను మూవ్ అవుతున్నా. వాటిని ప్రాతిపదికగా మనం ఎంతవరకు తీసుకోవచ్చు అనేది డెఫినెట్ గా సార్. మనము తెలుగు రాష్ట్రాలల్లో తెలుగు మహిళలము మాంగళ్యం తంతునామే మమ జీవన హేతునామే. ఒక ఆమె మాట్లాడుతుంది, నేను మెట్టలు పెట్టుకోనండి, నేను తాలిబొట్టు వేసుకోనండి, నేను ఇంట్లో పడేస్తానండి, లాగి గువ్వ మీద కొట్టాలనిపిస్తుంది, కానీ నువ్వు వేసుకోకు. నీ గురించి ఎవరు అడగట్లేదు. నీ గురించి ఎవడు అడగాలి? నీ కుటుంబ సభ్యులు అడగాలి. కూసే గాడిద వచ్చి మేషే గాడిదని జడగొట్టినట్టు నీ సక్కదానాన్ని తీసుకొచ్చి బయట పెడతామంటే లాగి కొడతారు. అంటే మీ అభిప్రాయాన్ని మీ దగ్గర ఉంచుకోండి, అది ఎదుటి వాళ్ళకి హాని కరగొద్దు. నువ్వు వేసుకుంటావా వేసుకోవా అది మీ ఇష్టం. కానీ అది అదేదో మాంగళ్యం ఆ తాలిబట్టు విలువ ఆయన కట్టేటప్పుడు మాంగళ్యం తంతునామా అన్నప్పుడు, ఓ కళ్యాణి నేను నీ హేతు, నిన్ను నేను చక్కగా చూసుకుంటాను అన్నప్పుడు, మీరు నన్ను చూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటానండి అని గుండెల మీద ఉంటాయి పుస్తలు. పొద్దున్న లేస్తే కళ్ళకు అద్దుకునే వాళ్ళు ఉంటారు, వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు, అది ఉంటది. ఒక 5-10% వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. మెజారిటీ పీపుల్ గురించి చెప్తున్నా, సాంప్రదాయం గురించి చెప్పినా తప్ప తాళిలు తీసుకుపోయి బీరువాలో పెట్టుకొని కబోర్డ్లలో పెట్టుకొని పర్సులలో పెట్టుకొని తిరగనిక కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? డెఫినెట్ గా నేను పాయింట్అవుట్ చేస్తా. మీరు మాట్లాడే మాట ఏంటి? 10 మందిలోకి వచ్చి నేను ఒక్కటే చెప్తున్నా, ఆ పర్సన్స్ కి పబ్లిక్ లోకి రండి, ఆడవాళ్ళమే ఉందాం, మగవాళ్ళు ఎవ్వరొద్దు, డిస్కషన్ లో కూర్చుందాం, లేదంటే పెద్దది హాల్ తీసుకుందాం. వీళ్ళకి వీళ్ళ మాటలకి ఓటింగ్ వేస్తారా చూద్దాం. ఇన్స్టాలలో, ఫేస్బుక్లలో, ట్విట్టర్లో కాదు, ప్రజాస్వామ్యంలో పోవాలి. ఒక్కొక్క రాష్ట్రానికి, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క దేశానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మొత్తం అమెరికన్ తీసుకొచ్చేసి అమెరికా కల్చర్ ఇక్కడ పెట్టేస్తున్నారు. అమెరికా కల్చర్ ఏముంది? 5 ఏళ్ళకి ఒకసారి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవచ్చు. పిల్లలు ఏదో చిన్న కొంచెం 12 ఏళ్ళు 18 ఏళ్ళ తర్వాత ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు. అలా కాదు ఇక్కడ. అది తీసుకొచ్చి వ్యవస్థను మారుస్తుంటే ఎవడు ఊరుకోడు. అంటే ఇక్కడ మన సంస్కృతి ఏదైతే ఉందో భారతదేశ సంస్కృతి, అది గొప్పది. ఆ గొప్ప సంస్కృతి ఉండాలి. మీకు ఇష్టం ఉంటే పోయి బతకండి అమెరికాలో, ఎవడొద్దన్నాడు?
మన వాళ్ళు పోయి బతకట్లేదా? నాకు కెనడా నుంచి కాల్ చేశారండి. 22 సంవత్సరాలు అయిందంట. వాళ్ళు ఆంధ్ర నుంచి కెనడాలో సెటిల్ అయ్యారంట. 70 ఫ్యామిలీస్ ఉంటాయంట. ఆమె చెప్తుంటే ఆమె చూస్తే మీకు రికార్డులు పంపిస్తాను వినండి. మా వస్త్రధారణ మారలేదు మేడం, మీరు చాలా మాట్లాడారు సిస్టర్, మీ నెంబర్ కనుక్కోవడానికి మాకు 4 రోజులు పట్టింది అన్నారు. గుండె ఎంత అది ఇస్తుంది సార్ నాకు. వీళ్ళు స్పిరిట్ వల్లనే కదా నేను ముందుకు వెళ్తున్నాను. కానీ మేము మా కాలనీలో మేము ఎప్పుడు అది మేము ఎప్పుడు తప్పదు మేడం. మా డ్రెస్సెస్ మేమే వేసుకుంటాం. అంటే ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటకూడదు అని చెప్తున్నాం. నేను అనేది ఏంటంటే ఇది దేనికైనా వర్తిస్తుంది, ప్రతిదీ ఎవరికి ఇబ్బంది కలగనంత వరకు. ఇంకొకటి వాళ్ళ స్వేచ్ఛ మనకు అనవసరం. కానీ మీరు ఇంకోటి మీది ఎక్కువగా బాగా వైరల్ అయింది. ఏదైతే ఉందో మీకు ఏదైతే హక్కు ఉందో మీరు నేను వేసుకుంటాను డ్రెస్సులు ఎట్లా అయితే అట్లా వేసుకుంటాను, మీరు అనొద్దు అని మీరు ఎలా అయితే అనుకుంటారో వాళ్ళ అవతరాలు కూడా అనుకుంటారు. మిమ్మల్ని సిస్టర్ గానే ఎందుకు అనుకుంటారు, మరదలుగా అనుకోవచ్చు, ఇంకో రకంగా అనుకోవచ్చు అన్నారు కదా. ఇది ఎక్కువగా వైరల్ అవుతుంది. స్పందన ప్రతిస్పందన. మీరు ఇంటర్వ్యూ చేసిన వీడియోలు పబ్లిక్ లో పెట్టారు. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేశారు సార్, నేను చెత్త అంతా మాట్లాడతా, వెళ్ళిపోతా. ఆ చెత్త అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. మంచిగా ఉన్నంతసేపు బాగానే ఉంటది. ఆ చెత్త బయటకు వచ్చినప్పుడు నేను ఇలా కూర్చొని నేను ఇలాగే ఉంటానండి, నగ్నంగా ఉంటానండి, ఎవ్వరికి ఏం కాకూడదు అని చెప్పడానికి రైట్ నీకు ఎక్కడుంది అని అడుగుతున్నా. నీ మొగుడికే జరగాలి అంటే పక్క మగవాళ్ళందరు గవ్వే ఉంటాయి, గవ్వే హార్మోన్ ఇన్బ్యాలెన్స్డ్ గవ్వే ఉంటాయి. జరగకూడదని నువ్వెట్లా చెప్తున్నావో మగవాడి రైట్ మగవాడికి ఉంటది. చలించకపోతే మగవాడు కాదు అని చెప్పినా దీన్ని ఏం చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఎంత గలీజు అంటే సగం గుడ్డలిప్పుకొని వీళ్ళు మొత్తం పబ్లిక్ లో పెడితే ఏం కాదు, సంధ్యారెడ్డి మాట్లాడితే మాత్రం తప్పు అంటారు. మగవాడిని తప్పు అనకూడదు అంటున్నా. ఒక్క మగవాడు చేసిన తప్పుకి 100 మంది మగవాళ్ళని 99 అనేది తప్పు. ఓకే, ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి కూడా చూస్తే ఒకసారి వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు నేను నా డ్రెస్సింగ్ గురించి నేను ఇట్లా వేసుకుంటున్నారు కాబట్టి మీరు ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, లేదంటే వాళ్ళకి రకరకాల ఆలోచనలు వస్తాయి, మానసిక వికారాలు కలుగుతాయి అని అంటున్నారు. కానీ నిండుగా బట్టలు కప్పుకున్నా కూడా నిండుగా ఉన్న వాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, అవి ఎట్లా జరుగుతుంది? మీకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు చూడగానే మీరు ఒక పొద్దున్నే ఒక దృశ్యం చూస్తారు. అంటే ముందు చూసిన దృశ్యానికి వినండి, ఒక రూపం ఏదైనా ఆ రూపం మన మనసులో ఇక్కడ ముద్ర పడిపోతుంది. పడిపోయినప్పుడు మగవాడు తాగినప్పుడు, గంజాయి సేవించినప్పుడు, మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు ప్రేమించిన వాళ్ళు పిచ్చోళ్ళు ఎందుకైతారండి? అవన్నీ గుర్తు చేసుకునే కదా. చెప్పండి సార్, మీరు మగవాళ్ళే కదా, వాస్తవమా కాదా? ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఎగ్జాంపుల్. అప్పుడు ఏమవుతుంది, ఒక మగవాడికి మనం ఇంట్లో మామూలుగా అంటాం, తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి నీకు అంటాం. తాగినప్పుడు అన్ని గుర్తుకొస్తాయి. మగవాడు ఏదైనా మాట్లాడాలనుకుంటే రెండు పెగ్గులు వేస్తానే ధైర్యం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే టోటల్ గా అన్ని గుర్తొస్తాయి పాతయి. అందులో భాగంగా ఇలా గుర్తొచ్చినప్పుడు, ఇలా జరుగుతున్నప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఇవన్నీ చూస్తున్నప్పుడు మగవాడు ఇలాంటి జరగడానికి అవకాశం ఉంటది. అక్కడ నేను చేసేది తప్ప ఒప్ప అనేది ఆలోచించడు. మరి అలాంటి మగవాళ్ళకి చెప్పాలి కదా, మంచి మగవాళ్ళకి. సార్ నేనేం చెప్తున్నాను, ఇప్పుడు అందరు మగవాళ్ళు అలా కాదంటున్నా. అందరు మగవాళ్ళు ఎందుకుంటారు సార్ అలా? ఆ ఉన్న 10%, 5% వాళ్ళు కూడా మారాలి అన్న వ్యవస్థలో మగ ఆడ సమానంగా చూసినప్పుడే. తల్లిదండ్రులకు నేను అదే చెప్తున్నా, ఇద్దరు మగ పిల్లలు ఉంటే అదృష్టవంతులు అంటారు. దేనికి అదృష్టవంతులు అని 100 సార్లు అడిగిన నేను. మగపిల్లగాడికి చెప్పాలి తల్లిదండ్రులు. 12 అయినా ఫోన్ చేసినా రాకపోయినా ఏమనరు. ఆడపిల్ల ఎందుకు వస్తలేదు అంటారు. ఆ వ్యవస్థ నేను మారాలి ఫస్ట్ నుంచి చెప్పా. కానీ మరి మీరు చూస్తేనేమో ఎక్కువగా మగవాళ్ళ సైడ్ ఎక్కువ. మగవాళ్ళ సైడ్ అని నేను చెప్పట్లేదు. ఒక 10 మంది లేడీస్ తప్పు చేసినారని ఇప్పుడు 95% ఇష్టపడుతున్నారు ఈ విధానాన్ని, 5% ఇష్టపడట్లేదు. మీరు ఎలా దాన్ని కరెక్ట్ గా చెప్పాలి? 95% ఇష్టపడుతున్నారు అని చెప్పేసి మరి ఎలా చెప్పాలి? 90% సామాజిక మాధ్యమాలు 20-25 రోజుల నుంచి ఓటింగ్ శాతం పెట్టారు. ఈ వ్యాఖ్యలను మీరు ఓకే అంటే వాటిని మనం ప్రాతిపదికగా 100% ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు గౌరవించలేమంటే వేస్ట్ సార్. సోషల్ మీడియా ఉపయోగం కాదు. బయటికి వచ్చి చెప్తున్నారు కదా. నేను సంధ్యారెడ్డి ఒకటే మాట్లాడలే ఇక్కడ, కరాటి కళ్యాణ్ ఒకరే కాదు, ప్రియా చౌదరి మాట్లాడలేదు, అడ్వకేట్లు అందరు మాట్లాడిరు.
వందల మంది చదువు రానోళ్ళు, చదువు వచ్చినోళ్ళు, పార్కుల దగ్గర, గుళ్ళ దగ్గర మీరందరూ వాయిస్ చూస్తలేరా? మీకు ఇంకా నన్ను నిలదీయాలి, ఇంకా నా నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలంటే అదేం కాదు. వినండి, తీసుకోవాలి అనుకుంటే ఒక్కటి, మీ మీడియా కూడా జర్నలిజం కదా, ఒక ఫోటోగ్రాఫర్ ని, ఒక వీడియోగ్రాఫర్ ని తీసుకొని ఊర్లోకి పోండి. ఊర్లోకి పోయేసి, నేను ఒక తటస్థ వ్యక్తిగా మాత్రమే అడుగుతాను ఇవన్నీ కూడా. నేను కూడా తటస్థ వ్యక్తిగానే సమాజం మీద నాకు స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా నేను చెప్తున్నా, బాధ్యతగా చెప్తున్నా. ఒక అమ్మలాగా, ఒక అక్కలాగా నేను చెప్తున్నా. మెజారిటీ పీపుల్ మీరు ఓటింగ్ పెట్టేటప్పుడు ఊర్లలో ఎందుకు సర్వే చేస్తారు? ఎందుకు తెస్తారు? ఈయన మంచి గెలుస్తాడా, ఈయన గెలుస్తాడా, ఎందుకు తెస్తారు? ఎవరు చెప్పారు మరి మీకు చేయమని? ఎందుకు చెప్పారు సార్? ఇది కూడా చెప్తున్నా, తెలుసుకోవాలి. ప్రజలకి జవాబుదారి జర్నలిజం మీ 100%. కాబట్టి ఊర్లలోకి వెళ్ళేసి ఈ గుడ్డలు చూపియండి, ఈ గుడ్డలు చూపియండి, ఈ గుడ్డలు చూపియండి, ఈ రెండు చూపించండి, ఏది ఇష్టపడతారో చూడండి. దాని మీద కూడా ఒక పోలింగ్ పెట్టాలి. నేను అన్నది అందుకే, పోలింగ్ పెట్టిన తర్వాత మెజారిటీ పీపుల్ ఏది ఉంటది. ఇవాళ సంధ్యారెడ్డి వ్యక్తిని చూడట్లేదు, సంధ్యారెడ్డి భావన వాళ్ళు మాట్లాడే విధానము, మా ఇన్నర్ ఫీలింగ్ మీరు చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ కామెంట్ చేసిన బయటికి రారు. నాకేం మధ్య ఇప్పుడు వస్తారు, కొందరు అనుకుంటున్నారు వాళ్ళందరూ వస్తారని నేను అనుకుంటున్నా, అంటే ఎవరో వస్తారని, ఎవరో ఏమో చేస్తారని మాట్లాడలేదు. నాకు తెలిసింది నేను చెప్పిన, నాకు రాజ్యాంగం కల్పించింది. ఆమె మీ మీద కేసు పెట్టే ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు, చాలా బాధపడుతూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఎంతగా ఒకటి చెప్పనా, ఇప్పటికి కూడా ఒక సోదరిగానే చెప్తున్నా, ఇంట్లో తల్లిదండ్రులు సోదరి చెప్పినప్పుడు కొన్ని వినాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా అంటే మనం మంచి ఎవరు చెప్పినా దాన్ని వినాలి. ఇప్పుడు నన్ను ఈ మధ్య కాలంలో చాలా మంది భయపడ్డావా రావట్లేదు టీవీ ఛానళ్ళకు అంటున్నారు. అన్నారా? చాలా సార్లు అడిగారు, ఎందుకు మేడం రావట్లేదంటే, సమాజంలో నేను ఒక బాధ్యతగా వహిస్తున్నా. ఒక కుటుంబ వ్యవస్థకి, ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ కి, ఒక పొలిటికల్ గా నా కెరీర్ అనేది నేను ముందుకెళ్తున్నా. 10 మందికి జవాబుదారి. నేను ఆ పర్సన్ వాళ్ళ కుటుంబానికి జవాబుదారి. నాకు సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి నేను ప్రజలను రెచ్చగొట్టదలుచుకోలేదు. నాకు నోటీస్ వచ్చినప్పుడు నేను స్పందిస్తా. ఇప్పటి వరకు అయితే నోటీస్ ఎఫ్ఐఆర్ అయింది అంటున్నారు, నా చేతికి రావాలి కదా, నాకు చెప్పాలి కదా. డెఫినెట్ గా నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది అని చెప్పాను కదా. డిపార్ట్మెంట్ దానికంటే ముందు పోలీసులు మిమ్మల్ని విచారించాలి కదా. వచ్చిన తర్వాత నా ఇన్నర్ ఫీలింగ్ కూడా చెప్తాను. నేను నా మనసులో ఉన్నది నేను ఏం చెప్తున్నాను అది నేను చెప్తాను. ఎందుకంటే సార్ అది నిజంగా మీ మీద కేసు పెట్టడానికి తగినటువంటి బలం ఉందా? అందులో పాయింట్స్ ఉన్నాయా? ఉండదు. ఆమెకి ఇప్పుడు ఎదురుగా ఎదుర్కోవాలని ఏం చెప్తారు? కేసులు పెడతారు. కేసులు పెడితే వీళ్ళు ఇక మాట్లాడరు అని. ఎందుకు మాట్లాడవు? డెఫినెట్ గా ఎక్కడ మాట్లాడము? కోర్టులో చెప్తాము. అందరి మీద నోర్లు మోపి ఇచ్చినాం మేము అని అనుకుంటున్నారు. కోర్టులో చెప్తామా సమాధానం? రిటైర్డ్ జడ్జిలు చెప్తున్నారు. ఇంతమంది వ్యవస్థ చెప్పినప్పుడు నువ్వు మారి నీ పని నువ్వు చేసుకో. నిన్నెవరు వద్దనట్లే. పరాన్న జీవులు ఎవరు? పరాన్న జీవులు రోజు ఒకటి. ఈ రోజు నిన్న కూడా పెట్టారు. ఒకటేమో ఇలా వెంటికతోని, వీళ్ళంతా ఎంటికతో సమానం అంట. అది ఎవరు చెప్పారు? పరాన్న జీవులు కాని వాళ్ళు ఎవరు? ఇవినండి. తర్వాత మొన్ననేమో ఒక బీజేపీ సోదరి ఒక శారీ, ఆమె ఎవరో నాకు పార్టీ కూడా అంత తెలియదు, ఒక శారీ పంపించింది ఇది కట్టుకోమని. నాకు ఇంకా శారీ రాలేదు, నేను వెయిట్ చేస్తున్నాను. రెచ్చగొట్టడం కాదా ఇది? రెచ్చగొట్టడమా కాదా చెప్పండి. మాకేం చెప్పారు? సమన్వయం పాటించండి అమ్మా ఈ వస్త్రధారణ గురించి అన్నప్పుడు నేను పెద్దల మాట విన్నాను. అంతేనా? దానికి చాతగంతనం అని మీరు ఎట్లా అనుకుంటారు? ఇంత ఫైట్ చేసిందని, ఇంత మాట్లాడిందని చాతగంతనం అని మీరు ఎట్లా అనుకుంటారు? ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ ఉంటది ఖాయం. కానీ ఏది జరిగినా కూడా ఆడపిల్లనే బయటకు వస్తుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మగవాళ్ళు ఎవరు ఇంట్లో బ్లేమ్ కావట్లేదు, మేమే కొట్టుకుంటున్నాం. కానీ ఇప్పుడు అంటే అనసూయను మీరు అట్లా ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ గా చూపించదలుచుకున్నారా? నో వే. కొన్ని డిస్కషన్ లో ఒక మగవాడు ఆ పర్సన్ ని క్యూట్ గా ఉంది, బాగుంది, అవన్నీ బాగున్నాయి చూస్తున్నాం అన్నప్పుడు తిట్టాను. నేను తన సైడే మాట్లాడా, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు. పక్కన పర్సన్ రెచ్చగొట్టినప్పుడు క్యూట్ గా ఉందంటే నన్ను అట్లా అన్నాడు అనుకో, దౌడలు వాళ్ళ కొడతా. నా సిస్టర్నే అంటుండని వాడిని తిట్టా నేను. ఆ పర్సన్ కూడా నాకు సిస్టరే. ఇప్పటికి కూడా తన మీద నాకు ఏం లేదు సార్, నాకు ఏం లేదు. నేనేం చెప్తున్నానంటే అంటే ఆమె వెళుతున్న విధానం లేదా, ఆ విధానం కొంచెం మార్చుకొని మీరు ముందుకెళ్ళండి. డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తాం మేము. మంచి కార్యక్రమాలు తీసుకోండి, డెఫినెట్ గా చేద్దాం, మనం కాదనట్లేదు. నేను అనేది ఏంటంటే
తింటున్నామని మనం బొక్కలు మెడలు వేసుకోవద్దు. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఒక యాజ్ ఎ సెలబ్రిటీగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుంటారు కాబట్టి చెప్పాం. ఆ మొక్క దాన్ని కాదు సార్, నేను ఫస్ట్ చెప్తున్నా, ఆ మొక్కతే కాదు, చాలా మంది ఉన్నారు అట్లా ఆ తరహాలో ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను. సమాజంలో మీరు కానీ ఇది వచ్చేటప్పుడు మళ్ళీ భావజాలం కింద వస్తుంది. ఐడియాలజీ ఏదైతే సార్, మీ ఐడియాలజీకి వాళ్ళ ఐడియాలజీ చెప్పనా, ఎవరు ఏం అర్థం చేసుకున్నా నేను జడ్జిమెంట్ ఇస్తలేను మీకు. నేను ఇట్లనే ఉండండి మీరని చెప్పట్లేదు. ఉంటే బాగుంటది అన్న, చెప్పేది చెప్తాం, ఇనేటోడు ఇంటాడు. కొంతమందికి చెవిటోని ముందర శంకుదిన వేస్ట్, లేకపోతే ఇక రోజు అదే పని. 22 తారీఖు వస్తే నెల నుంచి నా కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి. దీనివల్ల ఏం లాభం వచ్చింది? ఏం సాధించాం మనం? ఎందుకు మండితనం? రోజు ఒక వీడియో రిలీజ్ చేయడం. ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు? నేను కరెక్ట్ గా ఆ విషయం జరిగిన తర్వాత 1 రోజు 2 రోజులు ఛానల్ వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిన తర్వాత నేను ఆగిపోయాను. ఎందుకు అంటే నాకు ఇది నేను ప్రధాన సమస్య కాదు. ఇది ఎవరో యూట్యూబర్ అడిగారని చెప్పాను, సమాధానం చెప్పాను. ఇదే పని నాకు ఇక టీవీలలో కూర్చొని అది వైరల్ అయ్యేటప్పటికి మళ్ళీ తప్పట్లేదు. ఇక తప్పట్లేదు, ఏం చేయాలి? రాకపోతేనేమో భయపడుతుంది. కాబట్టి ఈ రోజు వచ్చా బయటికి. మీరు పిలిచారు, చాలా సార్లు అడిగారు నన్ను, మేడం మీరు రావాలి అని. డెఫినెట్ గానే వస్తా, నాకు పండుగలు అవి ఉన్నాయని అన్నాను. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నా, ఎవరికైనా ఏమైనా ఎవరైనా కూడా ఎవరు అద్దులో వాళ్ళు ఉంటే ఎవరు అనడానికి ఆస్కారం ఉండదు. నేను అనేది ఏంటంటే మనం జాగ్రత్తగా వస్తువులని తాళం వేసుకో. ఇంకొక హర్షవర్ధన్ వ్యక్తి కూడా ఏదో మాట్లాడారు, ఏదో డోర్ ఓపెన్ చేసిపోతే దొంగోడు వస్తాడు, దొంగోనికి మనం భయం పెట్టాలని కదా వాస్తవం. వాడి మీద మనకు నమ్మకం లేదు. మన ఇంట్లో వస్తువులు వేసుకోవాలంటే తాళం వేసుకొని పోవాలి. నేను అనేది ఏంటంటే భగవంతుడు ఆ అమ్మాయికి మంచి అవకాశం ఇచ్చాడు. అది యాంకరింగ్ అనేది, ఆ సెలబ్రిటీ అనేది అదృష్టం అందరికి రాదు సార్. దాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నా. తనని చూస్తే హ్యాపీగా అనిపించేది నాకు కొన్ని సందర్భాలలో, డేరింగ్ కానీ అది కానీ మగవాడితో ఢీ కొడదాం అనేది కాదు. అక్కడ మగవాడిలాగా ఉండాలి. భర్తని బానిసం చేసి రాణి కావద్దు, భర్తని రాజుని చేసి మనం రాణి కావాలనేది నా వాదన. అంతేగాని ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటిది లేదు, లేకపోతే ఇంకొకరి మీద లేదు, ఇంకెవరి మీద మనకు అనవసరం. ఎందుకంటే నేను ఒంటరి స్త్రీలతోని 22 సంవత్సరాలు మమేకమైన వాళ్ళ బాధలు నాకు తెలుసు కాబట్టి ఒంటరి మహిళకి భరోసాను కల్పిస్తున్నా కాబట్టి ఆ బాధ ఏందో నేను చెప్పగలుగుతున్నా. అంటే ఆమె కూడా పదే చెప్తున్నారు కదా, నాకు మా ఇంట్లో ఫుల్ సపోర్ట్ ఉంది, నా భర్త సపోర్ట్ ఉంది అని. సరే ఒకటి చెప్పనా, మీ వ్యక్తిగతం గురించి మీరు 12 గంటలకు వచ్చినా మాకు సంబంధం లేదు, మీరు 2 రోజులు టూర్ వెళ్ళినా మాకు సంబంధం లేదు, మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా మాకు సంబంధం లేదు. పబ్లిక్ లో వద్దు అని చెప్తున్నాం, పబ్లిక్ లో వద్దు. మీ ఇంటి వరకు. ఇంకొకటి, ఇక్కడికి మీ స్టూడియోలోకి వచ్చినప్పుడు నా వస్త్రధారణ చూసినప్పుడే మీరు రెస్పెక్ట్ ఇస్తారు. నిజం చెప్పండి సార్, నేను ఇవాళ సగం బట్టలు వేసుకొని వచ్చి మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? నిజం చెప్పండి, అది వాస్తవం. గుండె మీద దృష్టి అనేది పక్కకి వెళ్తుంది కదా. రెండోది, సంధ్యారెడ్డి ఏం మాట్లాడుతుంది అనేది మీకు ఇప్పుడు తెలుస్తుంది, ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుంది. మూడవది ఏంది, క్యారెక్టర్ అనేది అది ఎవరికి సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ కావాలి అనుకున్న వాళ్ళకి ట్రావెల్ చేయాలి. ఈ క్యారెక్టర్ సంబంధం లేదు, నాతో మాట్లాడే కూడా మీకు అనవసరం. మీకు కలిసినప్పుడు బాగున్నారా అని మనం పలకరించినప్పటి వరకే, అక్కడి వరకే మనకు సమాజానికి కావాలి. మీరు ఎట్లాంటి పర్సన్ అనేది మాకు అనవసరం, మీ స్వేచ్ఛ అనేది మాకు అనవసరం, మీరు ఎక్కడ పోయినా మాకు అనవసరం. మగవారితో పాటు ఆర్థికంగా మీ కాళ్ళ మీద నిలబడడం మాత్రం 100% స్వేచ్ఛ అంట. నేను అదొక్కదాన్ని నేను అంట. అదర్వైజ్ ఆర్థిక పరమైన స్వేచ్ఛ చాలు అంటారా? చాలు కాదు, ఏదైనా మీకు ఏదైనా ఎనీబడి అవసరమే. కొన్ని సాంప్రదాయాలను కట్టుబాట్లని ఎగతాళి చేయకండి. మిగతా వాళ్ళు ఏవైతే పాటిస్తున్నారో గౌరవిస్తున్నారో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు. ఎందుకంటే తులసమ్మ పూజ చేస్తారు, దుర్గమ్మ పూజ చేస్తారు, నవరాత్రి పూజలు చేస్తారు. ఇప్పుడు నేను చేయమని చెప్పట్లే. ఇప్పుడు మగవాళ్ళు బలవంతం చెయ్యము. ఇంట్లో పొద్దున్న లేస్తే ఆమె పూజలు చేసిన ఆమె భర్త ఇంటికి తాగొస్తాడు, తాగొచ్చిన నా భర్త బాగుండాలి కళ్ళకి అద్దుకుంటాం, సరేలే అనుకుంటాం. వ్యవస్థ నడుస్తుంది, ఆ వ్యవస్థ నడవాలి, ముందుకు పంపించాలి అంటున్నాం. కానీ 25లో 26లో ఉన్నామంటే 25-26 కాదు, ఇంకా యుగాలు మారినా మన పద్ధతిని ఇట్లనే ఉండాలంట. నేను మీకు అట్లా అనిపించినప్పుడు మీరు మారండి, ఎవరొద్దు అంటున్నారు. ఇదే కరెక్ట్ అని మీరు అనకూడదు, మీకు నచ్చినట్టు మీరు ఉండండి. మీరు అన్నదాంట్లో నేను చెప్తున్నాను, ఇప్పుడు పూజలు చేసి అంత భక్తితోటి అంత చేసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, భర్త అలా తాగొచ్చి కొడుతుంటే ఇబ్బంది పెడుతూ ఉంటే ప్రశ్నించాలి కదా భర్తను. ఎవరో మీరు ప్రతి ఒక్కటి భూదేవి అని మహిళకి ఎందుకు ఇచ్చారు? బిరుదు ఎందుకు ఇచ్చారు? ఎవరిచ్చారు?
భగవంతుడు అనేది ఒక సృష్టిలో ప్రకృతితో వినండి వినండి. ఒకటి చెప్పనా? సార్ మనము రోజు ఒక భారతదేశానికి ఒక పేరు ఎందుకుంది మనకి? భారత స్త్రీ అనేది ఓపిక. మనం రోజు పొద్దున్న లేసి నువ్వు ఇట్లా చేసినావు ఇట్లా కొట్లాడుకుంటూ వెళ్ళాం అనుకో, ఇంకా ఇక్కడ రిలేషన్స్ ఉండవు, ఇంకా ఎవరికి ఎవడు ఉన్నాడు. మీకు భూదేవి ఉన్నంత ఓపిక ఉందా స్త్రీగా? నాకు భూదేవికి ఉన్నది. మనకు రావా? మనం ఉపకారం తింటున్నా మనకు కూడా కోపం వస్తుంది. సందర్భాన్ని బట్టి మారాలంటున్నా నేను. ఇప్పుడు కూడా సందర్భాన్ని బట్టి చెడ్డీలు మనం నైట్ డ్రెస్లు వేసుకొని పూజలు చేయలేము, నైటీలు వేసుకొని పూజలు చేయలేం. సరే నైటీలు అంటే కూడా కొంతమంది వాళ్ళ ఇంట్లో వరకు ఓకే, నేను దాని గురించి కూడా మాట్లాడాను. కంఫర్ట్ అయిన డ్రెస్ కొన్ని పూజలకు వెళ్తాం, మనం గుళ్ళకి వెళ్తాం. టీటీడీ ఎందుకు పెట్టిందండి? జీన్స్ వేసుకురావద్దు, పంజాబ్ డ్రెస్ మీద చున్నీ వేయాలి ఎందుకు పెట్టారు? మరి నిలదీయండి, ఎందుకు నిలదీయట్లేదు? చెప్పినట్టు పోతురుగా, పోతురా పోవట్లేదా? ఇప్పుడు కూడా అట్లా అంటున్నాం. తర్వాత టెంపుల్ వీళ్ళు ఏదైతే రైట్ కావాలని అంటున్నారో అక్కడ కూడా వాళ్ళ మీద కూడా ఆ పోరాటం చేయాలి. మరి ఎందుకు చేయట్లేదు? పెద్దలు చెప్పింది వినాలంట. నేను పెద్దల మాట పెరగన్న మూట అంటున్నా. నేను మిమ్మల్ని జడ్జి చేస్తలేను. నేను ఆ 10% వాళ్ళు ఒకరొకరు వచ్చి కూర్చొని మనం ఏ యుగంలో ఉన్నామండి? 1947లో ఒక ఆమె చెప్తుంది, అప్పుడు వెనకటికి జాకెటే వేసుకునే వాళ్ళు కాదు, అప్పుడు మగవాళ్ళు ఇలాగే చేశారంటే అప్పుడు గతి లేక అక్కడ లేక చుట్టుకున్నారు. ఇప్పుడేమైంది? మనకి దిట్టంగా 5 లక్షలు 10 లక్షలు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు 20 లక్షలు 25 లక్షల ప్యాకేజ్ వస్తుంది అమ్మాయిలు చదువుకున్న వాళ్ళకి. వాస్తవం కదా? నాగరికత అప్పుడు వాళ్ళకి బట్టలు లేవు సార్, నాగరికత నేర్చుకునే కొద్దీ మన వస్త్రధారణ మార్పారే. అప్పుడు లేవు కదా, ఇప్పుడు పెట్టుకొని తిరుగుతాం. మొగాలు మార్చుకోండి, మీరు చూడకండి, మీరు చూస్తే తప్పు, మేము ఇట్లనే ఉంటాం, నువ్వు ఇలాగే ఉండని జడ్జి చేయడానికి ఊయిషి అని నేను అడుగుతున్నా. సమాజంలో అడుగుతున్నాము, అంతేగాని మిమ్మల్ని పాయింట్అవుట్ పెట్టి పేరు పెట్టి నేను చెప్పలేదు, శివాజీ చెప్పలేదు, ఇంకెవరని చెప్పలేదు. ఎవరు వచ్చినా ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా అదే జరిగేది. ఇప్పుడు శివాజీ గారు ఏదైతే ఆ రోజు మాట్లాడారో మీరు ఆయన సపోర్ట్ చేస్తున్నారా? ఒకటి చెప్పలే సార్, ఆయనకు నేను సపోర్ట్ ఆయన మాటలని నేను ఏకీభవించిన. 2 మాటలు దొరలారు, అది తప్పండి, తప్పే బ్రదర్, నువ్వు ఎలా మాట్లాడినావో నిలదీస్తా నేను కూడా. తర్వాత ఆయన కూడా చెప్పాడు, అయిపోయింది. ఆయన మంచిది చెడునే చూసాం, ప్రకృతితో పోల్చిండు. మరి మీరు ఎందుకు హ్యాపీగా ఫీల్ కాలా? ఎందుకు హ్యాపీగా ఫీల్ కాలేదు? ప్రకృతిలో పురుషుడు కూడా భాగమే కదా అని చెప్పి కదా. మనము మంచిని చెడుని తీసుకోవాలి. ఇప్పుడు నేను కూడా సంధ్యారెడ్డి ఒక విషయంలో ఒక సందర్భంలో వాడు పక్కన బట్టి నేను యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది సంధ్యారెడ్డి. ఇక్కడ నన్ను ఎందుకు బ్యాడ్ గా అనుకుంటున్నారు మీరు? నాకు ఇంత తెలిసిందా అని ఈ మాటలు మాట్లాడినంటే పక్కనోడు ఒక క్వశ్చన్ వేసా మనకు ఆన్సర్ చెప్పిన. నేను అమ్మాయినే సేవ్ చేశా. చెత్త ఇంకొకసారి అమ్మాయి గురించి నువ్వు బ్యాడ్ గా మాట్లాడొద్దు, క్యూట్ బ్యూట్ అనొద్దు, అందంగా ఉంది అది అన్నారు. ఇంకో దురదృష్టం ఏంటంటే వాడి మీద కేసు పెట్టలా. అక్కడ ఎవడు ఆమె స్వయంగా చెప్పారు కదా, మీకు అందంగా ఏదైనా కనపడుతూ ఉంటే ఇప్పుడు మీకుండొచ్చు. ఇప్పుడు అతను ఆమె పెట్టలేదు అంటే మాకు అనవసరం. వాడక్కడ నన్ను రెచ్చగొట్టాడు. ఎందుకు రెచ్చగొట్టాడు? ఇలా నేను అభిమాన సంఘం అధ్యక్షుడిని, మాకు ఆమె ఇలా ఉంటేనే బాగుంటది, మీ వాంటి వల్ల మళ్ళీ మూసుకుంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు వాడిని తిట్టా. మరి అదే నువ్వు ఇలా అంటున్నావు కదా, మీ ఇంట్లో మీ వైఫ్ వేసుకుంటే ఓకేనా అని అడిగిన. ఈ 2-3 మాటలు ట్రోల్ అయ్యాయి. దానికి బూతులు అంట. ఇప్పుకొని చూపిస్తే బూతులు కాదండి. ఈ వీడియోలన్నీ చండాలమైన వీడియోలు పెట్టేసి నేను ఇలా ఉంటానని చెప్పుకున్నప్పుడు బూతులు కాదండి. సంధ్యారెడ్డి మాట్లాడితే బూతులంట. ఇంకొకటి మాట్లాడతాడు, లిప్స్టిక్ల గురించి మాట్లాడతాడు, ఎవరికి ఎంత వస్తుందో మాట్లాడతాడు. లిప్స్టిక్ అనేది నీ వస్త్రధారణ అనేది నీ ముఖం అందంగా కనిపించడానికి అద్దంలో చూసుకుంటే నా సాటిస్ఫాక్షన్ కోసం, నీకోసం నేను పెట్టుకోవట్లేదు. నా బ్యాక్ సైడ్ నాకు కనిపించదు కాబట్టి నేను నిండుగా ఉండాలి, నా బ్యాక్ సైడ్ 10 మందికి కనిపిస్తుంది అని నేను భద్రంగా దాచుకుంటాను. ఇది దీనికి డిఫరెంట్. నేను ఈ రెండింటికి ఏది ఏమున్నా ఏది ఏం జరిగినా సార్, ప్రజాస్వామ్యంలో 10 మందిలో మనం నలుగురితోని నారాయణ. ఒకవేళ మాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే ఎక్కడో జంగలాలు ఉండాలి, జంతువులు ఉంటాయి కదా. జంతువులు అసలు ఏం చేస్తారో ఎవరన్నా పట్టించుకుంటారా? వాడికి నాగరికత తెలియదు మరి నేను అనేది అదే, నాగరికతలు తెలిసినప్పుడు 100% ఎవరైనా వచ్చి సార్ నేను ఇప్పుడు ఒక విషయం కూడా ఏం చెప్తున్నానంటే, ఒక బైక్ కొత్తగా ఉన్న మన కొడుకు కూడా జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అంటాం. అంటే చెప్పినామే తప్ప. నన్ను ఒక దాంట్లో ఏదో రేపులు చేయించుకోమంటుంది కాంగ్రెస్ లీడర్ అన్నారు. అసలు నేను మదర్ ఫౌండేషన్ మాట్లాడినా, నేను కాంగ్రెస్ అయినా కూడా నాకు వ్యక్తిత్వం ఉండదా సార్? నా వ్యక్తిగత జీవితం లేదా నాకు? నేను ఒక కాంగ్రెస్ పార్టీలకు రాకముందుకు 2003లో నేను మదర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలిని.
వాళ్ళ మీద మహిళల మీద ఉన్న భావనతోని వాళ్ళ ఉన్నదంతా నేను ఫౌండేషన్ పెట్టిన మాట్లాడాను. తర్వాతనే మీరు రాజకీయ అవును, 2014లో రాజకీయాలకు వచ్చిన, 2003లో ఫౌండేషన్, ఆ విషయం గురించే మాట్లాడాను. ఇప్పుడు కూడా ఏం చెప్పాను, మళ్ళీ ఇట్లా అక్కడ వేసిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పిన. మాకు స్వేచ్ఛ ఉంది, మాకు అది ఉంది, నువ్వు అడగొద్దు, నువ్వు చెయ్యొద్దు అంటే వారిది చూపిస్తలేరు. నేను మాట్లాడినది వెనక ముందు కూడా చూపిస్తలేరు. ఆ ఒక్క పదం చూపించి ట్రోల్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గం సార్ ఇది. నేనేం చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక అమ్మలాగా ఒక అక్కలాగా చెప్పిన, బిడా ఇట్లా జరుగుతుంది బిడా, ఇట్లా కాదు నానా అని చెప్పిన. నేను ఇట్లా మళ్ళీ జరిగింది అనుకోండి అంటే, లేదు మేము ఇవే వేసుకుంటామంటే ఇవి జరిగితే మరి ఇక రేపులు జరుగుతుంది చేయించుకోండి, మళ్ళీ ఇంట్లో కూర్చోండి, మళ్ళీ ఎందుకు మళ్ళీ వచ్చి మీరు బయట మాట్లాడతారు, మళ్ళీ సంఘాలు అంటారు, మళ్ళీ పోలీస్ స్టేషన్లు అంటారు, కోర్టులు అంటారు, ఇవన్నీ ఎందుకు, మనకు అవకాశం ఇవ్వడెందుకు బిడ్డ అని చెప్పిన. దాన్ని మొత్తం వదిలిపెట్టిండ్రు. ఇంత బిట్టుని తీసుకుపోయి పెట్టిర్రంటే వాళ్ళ బుద్ధులు ఎట్లున్నాయంటే, ఆ గిద్ద బట్టలు ఎట్లున్నాయో బుద్ధులు కూడా అట్లనే ఉన్నాయి. అవే షార్ట్ ఏదైతే వైరల్ అంతే. అవే. మరి ఇప్పుడు 99 మాట్లాడినా అది లేదు. ఇంకొకడు వాడేదో చెప్పాడు, క్యూట్ బేబీ అని వాడేదో చెప్తున్నాడు. వాడి ఫీలింగ్స్ చూడండి సార్. అన్నప్పుడు దౌడ వాళ్ళ కొడతా అన్న, ఒక అక్కగా అన్న, ఒక అమ్మగా అన్న, ఒక ఆడదాని లాగా అన్న. అక్కడ ఆమెను అన్నా కూడా నాకు ఇష్టం లేదు. నువ్వెవడు అనడానికి, తప్పు కదా సార్ అది. అన్నప్పుడు నేను అన్నా అంతే తప్ప ఏ మహిళల మనోభావాలను ఉద్దేశించి వాళ్ళని కించపరిచే విధంగా నేను మాట్లాడలేదు. ఆ పర్సన్ చూపించట్లేదు ఎవరిక్కడ, నాది మాత్రమే చూపించి ట్రోల్ చేస్తున్నారు. బూతులు అంటారు. బూతులు ఎక్కడ ఉంటాయి సార్? బూతులు ప్రతి ఒక్క టెంపుల్ మీద, ప్రతి ఒక్క దేవాలయాల మీద బూత్ ఉంటది. నువ్వు బూతుని చూడవు, గుళ్ళోకి పోయి దేవుని చూడాలి. నువ్వు నా దాంట్లో అన్ని వెతకంగా 2-3 దొరికినాయి మీకు, దాన్ని పట్టుకొని మీరు అంటున్నారు. ఎవరంటున్నారు? అది కూడా 1-2% వాళ్ళే. కొంతమంది అది కూడా వాదించాడు. మరి దేవాలయాల్లో బూత్ బొమ్మలు ఎందుకు కదా అంటే మనం ఏం చేయాలి? మంచిని తీసుకోండి మీరు, చెడు తీసుకోవాలంటే నేనేం చేయలేను. ఇక నేను ఎవరిని మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడలేదు. మనిషి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చిన నేను. ఎవరైనా స్త్రీ అంటే అవే ఉంటాయి సార్. ఎవరికైనా ప్రకృతిలో అది ప్రకృతి ఉద్దేశం, సృష్టి నుంచి వచ్చినాయి కాబట్టి మనం ఒక జంతువు నుంచి మన మానవ జీవితం పరిణామాలు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. అంతేగాని మీరు దాన్ని ట్రోల్ చేసుకుంటే అది మీ విఘ్నతకు వదిలేస్తున్నా. బూతులు ఒక మనం ఏమన్నా వాళ్ళని ఏమన్నా కావాలని చెప్పేసి వాళ్ళ గురించి ఏదన్నా మాట్లాడినప్పుడు కాదు, అవి ట్రోల్ అయినంత మాత్రాన నేను నా మనసు ఎంత బాధపడతా చెప్పండి. పక్కన వాడిది కూడా చూపించాలి, లేదంటే ఫుల్ ఎంత చూపించాలి. దాని గురించి ఒక డిస్కషన్, దాని గురించి ఒక అది. మరి మీరెందుకు, నేనంటే తప్పుగా మాట్లాడాను కదా, మీరెందుకు ట్రోల్ చేస్తున్నారు? మీరెందుకు ఆ విషయం గురించి డిస్కషన్ చేస్తున్నారు? మీరెందుకు పిన్ టు పిన్ తీసి మీరెందుకు 10 మంది వీడియోలు పెడుతున్నారు? ఇది కరెక్టేనా? మరి కరెక్టేనా చెప్పండి. కాదు కదా మరి మీకు నాకేంటి ఇక తేడా? మీరు కరెక్టా మరి మీరు చేసింది? కాబట్టి చెప్తున్నాను, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా ఉండండి, సమాజం మీద మాత్రం రుద్దొద్దు. 10% వాళ్ళకి 5% వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు ఎలాగైనా ఉండండి, మాకేం ప్రాబ్లం లేదు. మీ ఇంట్లో ఉండండి. అలా ఇంట్లో ఉంటారా, బయట ఉంటారా, ఏడ ఉంటా, పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ మీద ఇలా చూడకూడదు, నార్మల్ గా వెళ్ళిపోవాలి అనేది నేను అంట. అది ఏమవుతుందంటే, పొద్దున మన దిష్టి ఎందుకు తీసుకుంటాం, ఎవరికల్లా ఎట్లుంటాయో అని చెప్తాను. ఏది చెప్పినా మీరు స్వేచ్ఛగా ఉండండి అమ్మా, మీరు హ్యాపీగా ఉండండి, మంచి షూటింగ్స్ చేసుకోండి, మీరు హ్యాపీగా నవ్వుతూ ఒక ఆడపిల్లలాగా ఉండండి, పని చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి. నేను అనేది ఏంటంటే, మమ్మీ ఓ డ్రెస్ వచ్చని ఏ మమ్మీ, నక్కో మమ్మీ చూప్ బైట్ అంటే, మరి నీ కొడుకు మీద ఎవరు పెట్టాలి కేసు? ఎవరు పెట్టాలి? నీ కడుపులో పుట్టిన కొడుకు 12 సంవత్సరాలు 13 ఉంటాయి, వాడికి ఇంకా లోకజ్ఞానం తెలియదు, ప్రపంచం తెలియదు. మరి అది ఎవరు చెప్పారు? మళ్ళా ఆమెనే చెప్పింది వచ్చి, నా బాబు ఇట్లా అన్నాడు, నా బాబు కూడా ఇలా అన్నాడు, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్. నాకు ఇవి చూపించి అడిగితే చెప్పా నేను. మేమైతే పిల్లల ముందు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం సార్? భార్యాభర్తలమైనా కూడా పిల్లల ముందు మనము అవును అంతే కదా, నీట్ గానే ఉంటాం. మనకు వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు వాళ్ళ వరకే ఉండాలి అనేది నా వాదన. ఇంట్లో కూడా ప్రైవేట్ ఉంటది. ఎవరమైనా మన పిల్లలే కదా అని మనం ఎట్లా పడితే అట్లా ఉంటామా సార్? కాదు కదా. ఇప్పుడు నా మీద కేసు పెట్టిరు, మేము మాట్లాడాల మీద పెట్టిరు. ముక్కుపచ్చలారని 12 ఏళ్ల బాబు నిన్ను అడిగినప్పుడు నీ ప్రాణం ఎంత చెల్లించిపోవాలి అసలు? నువ్వు లైట్ తీసుకుంటున్నావు, కానీ కొంతమంది అట్లా తీసుకోరు. ఒక పిల్లోడు, కడుపు నోట పిల్లోడు ఒక మాట అంటేనే పడని తట్టుకోలేం సార్ మనము. బాధ అనిపిస్తుంది. పెరిగిన వాతావరణం అట్లాంటిది.
నేను మీ వాతావరణం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు నేను, కానీ మరి అట్లా పెట్టాలంటే ఆ అబ్బాయికి ఏం సమాధానం చెప్తారు? ఎవరు పెట్టాలి కేసు మరి? తర్వాత ఈ డ్రెస్సింగ్ వల్ల మీ ఫ్యామిలీకి ఇష్టం లేదు, మీ ఫ్యామిలీకి ఏం ఇబ్బంది లేదంటే ఎస్ మై హస్బెండ్ ఈస్, అంటే మా హస్బెండ్ దగ్గర ఉండి షాపింగ్ చేపిస్తాడు అంటే మరి మన దాంట్లో అయితే చేయించారు, మరి అట్లా చీర కొనిస్తాడు, లేదంటే భద్రంగా పెట్టుకో అంటాడు. ఇవన్నీ సగం సగం బట్టలు ఉంటే మన ఇద్దరు ఉన్నప్పుడు వేసుకుందామే, మనం బయటికి పోయినప్పుడు వేసుకుందామే, మళ్ళీ మూసి పెట్టుకుందామే, మన ఇద్దరి కోసమే అంటాడు నాకు తెలిసిన వరకు అయితే. ఇక అందరు చూపేవని అయితే అన్నాడు కాబట్టి నేను అన్నా. ఇవన్నీ వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి నువ్వు మాట్లాడినావు కాబట్టి నేను మాట్లాడినా. సంధ్యారెడ్డికి ఇవన్నీ ఏం తెలుసు? ఏం తెలుసు? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి సార్, మీ ఛానల్ నుంచి 10 మందికి ఇది మెసేజ్ పోవాలి. నువ్వు చెప్పొద్దు, మరి నువ్వు చెప్పినప్పుడు నీ ఇష్టం అదిగా. ఇక 10 మంది ట్రోల్ అవుతుందా, 10 మంది మనుషులలో పడి నా అంతరా నువ్వేం చేయలేవు ఇక దాన్ని. వాస్తవమా కదా చెప్పండి. మీరు మాట్లాడడం ఫస్ట్ తప్పు. మీరు ఫస్ట్ మీ మీద పెట్టాలి కేసు. అసలు పబ్లిక్ లకు తీసుకొచ్చి ఇవన్నీ ప్రైవేట్ తీసుకొచ్చి పబ్లిక్ నీ మీద కేసు పెట్టాలి. అసలు ఉందా మరి అలాంటిది? ఉందా? డెఫినెట్ గా సమాజాన్ని ఇబ్బంది పెట్టు, ట్రాఫిక్ జామ్ అయిన దాని మీద కూడా ఏదైనా ఇబ్బంది కలిగితే భంగం చేసి 100% ఉంటుంది. కేసు ఎందుకు ఉండదు సార్? చాలా సెక్షన్స్ ఉన్నాయి. కానీ ఇక పొద్దున్న లేసి ఇదే ఉంటుందా? కేసులు పెట్టుకుంటూ పోకుంటూ ఏంది? పబ్లిక్ లో ఉన్నప్పుడు తప్పు జరిగితే సారీ అండి అంటాం, గుద్దుకుంటూ పోతాడు అనుకో తలగానే సారీ చెప్తే అయిపోతుంది. ఏంద్రా బస్సు మిస్ అవ్వాలంటే ఏముంటది? ఇక కొట్లాటే ఉంటది. నేను అనేది ఏంటంటే ఈ విషయాన్ని ఇంతతో వదిలేయండి. అరే నేను వదిలేద్దామంటే నన్ను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, భయపడుతుంది, నేను కేసులు పెట్టినా దాని నోరు కంపు ఇట్లాంటి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? నేను కామన్ గా మాట్లాడి అయిపోయిందమ్మా, మీరు మీ మనలో మీరు ఒమ్మంటే రోజుకొక వీడియో రిలీజ్ చేస్తారు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అసలు సంధ్యారెడ్డి అంటే ఏంటి? సంధ్యారెడ్డి అంటే ఏంటంటే 10 మందికి సేవ చేస్తుంది. సంధ్యారెడ్డి ఎవరికి భయపడదు అంటే కేసులకు భయపడదు. సంధ్యారెడ్డి ప్రతి ఒక్కరికి జవాబుదారి, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత గల అక్కలాగా, అమ్మలాగా, చెల్లెలాగా 100% ఉంటది. కట్టుబాట్ల సాంప్రదాయాలను విలువనిస్తుంది, కష్టాలను ఓర్చుకుంటది. నాకు కూడా ఇష్టాలు ఉంటాయి. ఎంతవరకు సపోర్ట్ చేస్తే సంధ్యారెడ్డిని వాళ్ళ కుటుంబం? సంధ్యారెడ్డిని కుటుంబం సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడికి రాను. 100% కుటుంబం నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది జరుగుతుంది కదా, యుద్ధం జరుగుతుంది కదా, మీ పిల్లలు ఏమంటున్నారు? నా పిల్లలు ఏమనట్లేదు. మాకు ఎప్పుడు చెప్తావు కదా మమ్మీ, నువ్వు ఇవి ఎప్పుడు చెప్పేదే చెప్పావు కదా. మీకే సపోర్ట్ చేస్తున్నారు. అనసూయ ఈ విషయంలో వాళ్ళు ఎలా అంటారు? తను ఏమంటారంటే పబ్లిక్ వాళ్ళ పిల్లలు చిన్న వాళ్ళైనా ఎవరైనా పక్క వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టొద్దు, పెట్టేసి ఇవన్నీ చేసేసి ఇంకా ప్రతి ఒక్కటి ట్యాగ్ చేస్తూ కరెక్ట్ కాదు. నువ్వు మమ్మల్ని కూడా అంటుంటావు కదనే ఇలా ఉండాలని. ఆమెను కూడా అలా అన్నావు, ఆమె రిసీవ్ చేసుకోలేదు. మేమైతే నువ్వు తిట్టినా మేము పడుతున్నాము, మరి ఆమె రిసీవ్ చేసుకోలేదు, ఆమె కర్మ, దానికి వదిలేసేయి. ఇంట్లో వాళ్ళు కూడా తిడుతున్నారు మీరు మీ పిల్లల్ని అంటే ఏదన్నా ఇది డ్రెస్ అని కాదు. ఆ విషయంలో పాప చాలా చిన్నప్పటి నుంచి అయినా చాలా అది ఉంటది, ఇలా ఉంటది అని చెప్తా. అంటే మీకు ఎలా అయితే చెప్తాను, ఇలా ఉండాలని చెప్తా. నేను పూజలు నేర్పించిన అంటే నేను ఏదో గొప్ప చెప్పట్లేదు. ఇలా ఉండాలి, రేపు ఇట్లా ఉండాలి, మంచిగా మీరు పూజలు చేసుకుంటే కొంచెం మంచి ప్రశాంతంగా ఉండేది. దేవుని ముందర కూర్చుంటే నేను బాధలు కష్టాలు వచ్చినప్పుడు నాకు లేవనుకుంటున్నా సార్. బాధలు కష్టాలు 18 సంవత్సరాలు నేను ఎన్జిఓ పెట్టినప్పుడు ఒక ఒంటరి మహిళ నుంచి నేను చూసిన వాతావరణం, పెరిగిన వాతావరణం. నాకు 18 సంవత్సరాలు, నేను 18 సంవత్సరాలు అప్పటికి నా వయసు, నాకు 16 సంవత్సరాలకు పెళ్లి అయితే అప్పటికే 2 years పాప ఉంది. 18 సంవత్సరాలకు నేను అది పెట్టినప్పుడు నేను ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఎదుర్కొని ఎంత అనుభవంతో చెప్తున్నా. నాకు బాధ వచ్చినప్పుడు దేవుడి మీద 18 సంవత్సరాలకి ఎన్జిఓ అవును 16 సంవత్సరాలు 16 వెళ్ళి 17 1 year పాప. అంటే నా వయసు అప్పటి నుంచి నేను పెట్టుకుంటూ ముందుకెళ్ళాను. నేను అందరినీ చూసుకుంటూ నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను పెరిగిన వాతావరణము, నేను తిరిగిన వాతావరణము, నా చుట్టుపక్కల జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఒక అనుభవంతో ముందుకెళ్ళుకుంటూ ఒక అక్కలాగా సలహాలు ఇస్తూ సందెక్క సైన్యంగా మారిపోయినా. నా కష్టాలు, నా బాధలు. అంత చిన్న వయసులో అలాంటిది పెట్టడం అంటే చిన్న విషయం కాదు. దాని వెనక ఎంతో ఇది ఉండ కథ, ఒక పెద్ద కథ ఉంటే గాని పెట్టరు అలా. అయితే నేను అనేది ఏంటంటే ఆ జీవితం అనేది ప్రజలలో నేను ఒక PhD చేసిన, ఒక మహిళల పైన ఒక డబుల్ PhD చేసిన. ఏంటి సబ్జెక్ట్ ఏంటి అంటే నేను స్కూళ్ళలో పోయి కాలేజీలో చదువుకోలా, మహిళల మనోభావాల మీద, మహిళల మీద చదివినా. నేను చదువుకుంది తెలుగు మీడియమే, నేను ఇంగ్లీష్ మీడియాలు చదువుకోలేదు, పెద్ద చదువులు చదువుకోలేదు. సంస్కారం అయితే నా కుటుంబం ఇచ్చింది. నాకు నా కుటుంబ నేపథ్యంలో సంస్కారం అనేది నాకు చాలా ఇచ్చింది.
నాకు మొత్తం మా నాన్నమ్మ పోలికలు వచ్చినాయి, మా నాన్నమ్మ ఇచ్చింది, ఆ కుటుంబం మా వ్యవస్థ ఏంది అనేది నాకు తెలుసు. కాకపోతే నేను కూడా ఇప్పుడు సేమ్ అదర్ పర్సన్ లాగానే స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు నేను అనేది ఎందుకు రాజకీయాలకు పోవద్దు, ఎందుకు పేపర్లో పడొద్దు, మనం 10 మందికి ఎందుకు సేవ అవుతుంది, నేను ఇలాగా కొట్లాడేదాన్ని, బట్టల గురించి కొట్లాడలే. ఈమె ఈ పర్సన్ ఎవరైతే స్వేచ్ఛ అన్నారో నేను కూడా మా ఇంట్లో ఇట్లా కొట్లాడేదాన్ని. అంటే స్వేచ్ఛని మీరు అర్థం చేసుకున్న తీరుని బట్టి ఉంటది. నేనేమన్నా రాజకీయాలు ఎందుకు పోవద్దు, వై నాట్, మగోడితో నేను సమానంగా పోతాను, రాజకీయాలకు వచ్చిన నేను ఎందుకు నా కాళ్ళ మీద ఎందుకు నిలబడొద్దు, నేను ఎందుకు రియల్ ఎస్టేట్ చేయొద్దు, నేను రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ఈ బిజినెస్ చేస్తా, గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ తీసుకుంటా, గవర్నమెంట్ వర్క్ చేస్తా, మగవాడు ఎందుకు చేయాలి, నేను చేయొద్దా అట్లా కొట్లాడతా. నేను డెఫినెట్ గా నా వాదన ఎక్కడ పోయిన టెండర్ల దగ్గర కూడా గొడవలు అయ్యేవి. నేను ఇట్లాంటివి ఉంటే సహించాను సార్, నాకున్నది నాకు కావాల్సిన హక్కు నేనే కొట్లాడి తీసుకుంటా. కానీ గుడ్డ ముక్కలలో లేదంటున్నా, మిగతా విషయాల్లో మీరు ఏమైనా చేసుకోండి, ఆ గుడ్డ ముక్కలలో కూడా బయటికి రానంత వరకు మేము కూడా ఇంటికి పోయిన తర్వాత మేము కూడా ఏదో డ్రెస్ లో ఉంటాం, అవన్నీ మేము పబ్లిక్ లో పెట్టామంటున్నా, పబ్లిక్ లోకి తేకండి అంతే తప్ప నైట్ డ్రెస్ మీద ఇంట్లో ఉన్న ఎవరైనా వస్తున్నారంటే తొందర చున్నీ వేసుకుంటాం. సో ఈ మదర్ ఫౌండేషన్ నడపటంలో ఒక స్త్రీగా మీకు చాలా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? చాలా కష్టాలు, చాలా బాధలు, చాలా కష్టాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. ఎన్నో ఎదుర్కొని చిన్న వయసులో, అప్పుడు టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని డక్కా ముక్కలు. మీ భర్త అనలేదా ఎందుకు ఇదంతా ఎందుకమ్మా ఇప్పుడు ఇంత చిన్న వయసు నీకు, ఎందుకు ఈ ఫౌండేషన్? తెలుసు తనకి నేనేందనేది తెలుసు తనకి. నేను ఒకటే చెప్తారు, ఎవరన్నా ఏమనంటే అక్కడే అనిరా, అక్కడనే వదిలేసిరా, ఇక్కడ వచ్చి ఏడవద్దు, ఇక్కడ వచ్చి ఇంట్లో నస పెట్టొద్దు, నీ స్వేచ్ఛను నేను హరిస్తలేను, నువ్వు హ్యాపీగా చేసుకో, కానీ నువ్వు అవతలు తీసుకొచ్చి యువతలు వీడు ఇట్లా అన్నాడు వాడు అట్లా అన్నాడు అని మాట్లాడొద్దు. నువ్వు రంగంలోకి దిగినప్పుడు మంచి వచ్చినా చెడు వచ్చినా రెండు ఈక్వల్ గా తీసుకో అని చెప్పాడు. ఇప్పటికి అదే చెప్తారు. మరి ఇప్పుడు ఈ కేసులు ఇదంతా ఈ గొడవ అంతా చూసి వీళ్ళు ఏమంటున్నారు? ఏమనట్లేదు, వెళ్దాము కోర్టు ద్వారా వెళ్దాము, చూసుకుందాము, దాంట్లో ఏముంది, మంచిగా చెప్పినావు కదనే, దాంట్లో ఏం చెడుగా చెప్పినావా? తెలంగాణ ఉద్యమంలో నా మీద 40 కేసులు ఉన్నాయి. మరి తెలంగాణ రైల్వే జైలుకు పోయి వచ్చిన అప్పుడు భయపడ్డామా? భయపడ్డానా సార్? అది వేరు మళ్ళీ. మరి ఇది పబ్లిక్, ఇది సార్ అది తెలంగాణ అనేది ఒక సార్ ఒక్క నిమిషం, మరి ఇది ఎవరి కోసం కొట్లాడినా? నా ఒకదాని కోసం కొట్లాడినా? అది వేరు, ఆ రక్తం వేరు, ఆ రక్తం వేరు, ఏ రక్తమైనా గదే ఉంటది. స్వరాష్ట్రం కోసం ఇప్పుడు ఎవరి గురించి అయినా అంటే కేసులు మీకు ఏమైనా కొత్తనా అన్నప్పుడు నాకు అనిపించింది. నేను ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం చెప్పాను, ప్రజలు ఇచ్చిన మద్దతు 100 కాల్స్ చేసరికి నేను మూవ్ అయ్యా. వద్దమ్మా అని నాకు ఇట్లా ఒక నెగిటివ్ కొంచెం వచ్చినా సార్ నేను వెనకకి వెళ్ళిపోయేదాన్ని. సో మీకు లభించినటువంటి సపోర్ట్ చూసి ముందుకు పోయినా, ఎక్కువ మెజారిటీ అంతా ఇటువైపు ఉన్నారు, నేను చేస్తుంది కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు మెసేజ్లు కాదు ఫోన్లు చేశారు, మీకు అంతే డేటా ఇస్తా, మీరు మాట్లాడండి, మీరు అది పెట్టండి. చాలా మంది లైవ్ లో పెట్టినప్పుడు అందరు మాట్లాడారు. ఇప్పుడు ఇదొక సోషల్ సర్వీసే కదా సార్. నేను అనేది ఏంటి, సోషల్ సర్వీస్ అనేది నా జీవితం కూడా చెప్పిన, నా జీవితం మదర్ ఫౌండేషన్ కి అంకితం. లాస్ట్ కి నేను ఏంటి మదర్ ఫౌండేషన్ ద్వారా మీరు సాధించదలుచుకుంది ఏంటి? మహిళలకు ఉపాధి చూపించాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, తన బ్లౌజ్ తను స్టిచ్ చేసుకోవాలి. మహిళ ఖాళీగా ఉంటే వచ్చే అనార్థాల వల్ల అది కొంతవరకే కదా మీరు చేయగలరు. కొంతవరకే, మొత్తం నేనేం చేయలేను సార్, దేశాన్ని మొత్తం నేను ఉద్ధరిస్తా అని చెప్తలేను, నా వరకు అయింది నేను చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ 3 లక్షల మందికి ఇచ్చాం. 3 లక్షల మంది, అది మామూలు విషయం కాదు కదా. 3 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లు వాళ్ళు తీర్చిదిద్దారు. అదే నేర్చుకోండి, మీరు నేర్చుకోండి, మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఇంకో 10 మందికి కుట్టు పని, ఓన్లీ టైలరింగ్ కి సంబంధించి బ్యూటిషియన్, ఎంబ్రాయిడింగ్, మెహందీ క్లాసెస్, ఇట్లా వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు ఏమి వాళ్ళ ఖర్చుల మీరు అన్నట్టు వాళ్ళకి ఒక స్వేచ్ఛగా వాళ్ళ కాళ్ళ మీద. కాబట్టి నన్ను ఒక అక్క అని ప్రతి గ్రామంలో సంధ్యక్క సైన్యం, సంధ్యక్క మా అక్క, సంధ్యక్క సైన్యం ఉంది, మా సంధ్యక్క అంటారు. ఎక్కడ ఉండయి మొత్తం మీరు భువనగిరి పార్లమెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికన్నా పోండి మీరు భువనగిరి పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారి నుంచి మీకు పంపిస్తాను, వీడియోస్ చూసుకోండి. ప్రశంసలు ఎదుర్కొన్నా కొంతవరకు నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారితో ప్రశంసలు ఎదుర్కొన్నా అంటే 2007లో అందుకున్నప్పుడు మాకు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు, మదర్ ఫౌండేషన్ కూడా మహిళా సాధికారత కోసం మాకు ఒక 2 ఎకరాలు కూడా అలాట్ చేశారు. అంటే ఒక మాట అన్నారు. ఆ మీటింగ్ అయ్యింది, మేము ఒక ఫైల్ కూడా ఇచ్చాము. అక్కడ ఇంజాపూర్ దగ్గర కూడా ఒక 4 ఎకరాలు 2 ఎకరాలు గవర్నమెంట్ కి సంబంధించింది మేము చెప్తామని చెప్పారు. చెప్పేసి ఆ మీటింగ్ విజువల్స్ కూడా మీకు పెడతాము,
ఆ రోజు 11 గంటలకి నాకు తెలిసి ఒక 15-20 వేల మంది సార్ స్వచ్ఛందంగా మా ఫౌండేషన్ నుంచి వచ్చారు. మీకు విజువల్స్ చూపిస్తా, మీరు చాలా మంది పెట్టండి చాలా మంది ప్రజలలో. వచ్చారు. ఉమ్. ఆ విజువల్స్ అయితే ఉంటాయి, మేమైతే దాచిపెట్టాం అదే కదా అదే. సార్. ఉమ్. ఉమ్. అది కూడా 10:30 ఓకే. లలిత కళా తోరణంలో ఉమ్. 2007లో, ఇది 2026. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అవుతుంది. మరి 14 సంవత్సరాలు మరి నేను ఊరికనే నేను ఎందుకు అంటాను సార్ ఉమ్. చెప్పండి. నేను రాజకీయాలంగా ఎదగాలి అనుకుంటే నేను ఏదో పదవుల కోసం అని కొంతమంది అంటారు. పదవుల కోసమా? పదవుల కోసం కావాలనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గర కొత్త పదవులు ఇచ్చేటోడు. ఉమ్. ప్రతిపక్షంలో ఎందుకు కొట్లాడతా? ఉమ్. ఇది వీళ్ళకి కూడా తెలవాలి. ఒక్కొక్కరు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, బాధ అనిపిస్తుంది. పదవులు అధికారం అనేది శాశ్వతం మనిషికి కాదు సార్. మీకు ఆ ఉద్దేశం అయితే లేదు సార్. పదవుల కోసము ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి స్టాండ్ నేను తీసుకోలేదు. 20 సంవత్సరాల నుంచి మా మహిళలకు చెప్పేదే వాళ్ళకి చెప్పాను. అదే అది అది జనాలు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు. అంటే ఈ టాపిక్ వల్ల వచ్చేసాను. ఎప్పుడు అదే చెప్తాను నేను. ఫస్ట్ టైలరింగ్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు 45 రోజుల కార్యక్రమం ఫస్ట్ చేసేటప్పుడు మహిళలకు గిట్లు ఉండమని చెప్తాను నేను. అడగండి, మా వాళ్ళు అదే అంటున్నారు. తెనాలిలో ఇప్పుడు మాకు 3 లక్షల మంది అన్నారు కదా, ఎంత ఖర్చు అయి ఉంటుంది మీకు? అది పెద్దగా ఏముండదు సార్. గ్రామ పంచాయతీ దగ్గర టీచర్ కి జీతం ఇస్తాము. అక్కడ ఉన్న స్వచ్ఛంద సంస్థ వాళ్ళ హెల్ప్ తీసుకొని ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమన్నా ఫండ్స్ గవర్నమెంట్ నుంచి ఉంటాయి, సిసిఎస్ ఫండ్స్ అన్ని ఉంటాయి. దానికి అన్ని టర్మ్స్ కండిషన్స్ ఇవన్నీ అక్కడక్కడ ఎవరికి ఉపయోగపడే వ్యక్తులు ఉంటే వాళ్ళు స్పాన్సర్ల ద్వారా చేసుకుని ఒక సర్వీస్ చేసుకుంటూ గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ వేస్తాం మేము. అవి టెండర్లలో వచ్చిన డబ్బులు ఈ సంస్థకు మనము యూనిఫామ్స్ అదే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, గురుకుల అట్లా 2000 స్కూల్స్ కి. ఎందుకంటే ఉపాధి ఇదే, ఇక నేర్పించడం ఉపాధి, ఈ 2 రిలేటెడ్ అన్నమాట. ఆర్డర్ తీసుకొని వీళ్ళ చేత కుట్టించేసి వచ్చిన డబ్బులని అందరం పంచుకొని సొసైటీని ముందుకు తీసుకెళ్ళాడు. ఫండ్ అనేది ఏర్పడుతుంది. సో దాని నుంచి పోయిన కోట్లు లక్షలు కాదు, నాకున్న విలువైన టైం ని సొసైటీకి కేటాయించాం అంతే. నేను వాళ్ళకు బిర్యానీలు పెట్టలేదు, ఓ ఛాయలు వేయలేదు, ఇంకా ఏదో పెట్టలేదు, ఏం చేయలేదు. ఎక్కడ కూడా మా ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఒక మండలంలో 2000 మంది ట్రైనింగ్ అయితే ఒకే దగ్గర వేదిక ఏర్పాటు చేసి సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ పెడతాం. పెట్టినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకొని వస్తారు వెహికల్ కు. నిన్నమన్నా మీకు ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, చూసుకోండి. 2-3 సార్లు నిన్నమన్నా పెద్ద ప్రోగ్రామ్స్ అయితే జర్నలిస్టులు పోయి అడిగారు, మేము 200 వేసుకొని వచ్చామండి. ఎందుకు వచ్చారమ్మా? మా అక్క మాకు ఒక ఉపాధి చూపించింది, మా అక్క ఇంకో కుట్టు మిషన్ ఏమని ఇప్పిస్తుందేమో పెద్దలను అడిగి అని మా అక్క మీద ఉన్న నమ్మకంతో 200 పెట్టుకొని ఇగో సద్దులు కూడా మేమే తెచ్చుకున్నాం అన్నం అని చెప్పి నాకు కూడా వాళ్ళే తీసుకొస్తారు. కుట్టు మిషన్ మీరే ఇస్తారా? ఒంటరి మహిళలకి స్వచ్ఛంద సంస్థల ద్వారా మిగతా వాళ్ళు అందరికి నేర్పించడం అయితే అందరికి, బలహీన వర్గాలందరికీ ఫ్రీగా నేర్పిస్తాం. నా పేరు అంజనాదేవి, ఊరి పేరు పోతిరెడ్డిపల్లి. ఇక్కడ ఏ సౌకర్యం లేకున్నా కానీ మదర్ ఫౌండేషన్ ద్వారా మాకు సంధ్య అక్క గారు మంచిగా కుట్టు మిషన్ నేర్పించారు. దానివల్ల ఎన్నో ప్రయోగాలు ఉన్నాయి. మేము కుట్టుకోగలుగుతున్నాం, ఎక్కడనో వెయ్యాల్సిన అవసరం లేదు, మేము కుట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు మిషన్ల కోసమే ఇంత ఫైట్ చేస్తుంది కదా, కనీసం మిషన్లు ఇస్తే మేము కుట్టుకుంటామని అనుకుంటున్నాం. అంత ముందుకు ఏం లేకుండే, అసలు ఏం సౌకర్యాలు ఏం లేవు. బయటకు వెళ్ళి వర్క్ చేసుకుంటేనే ఉండేది. ఇప్పుడు మేము కుట్టుకుంటున్నాం, బయట వాళ్ళు కూడా కుట్టగలుగుతున్నాం. చాలా మదర్ ఫౌండేషన్ ద్వారా మీరు మనీ ఫస్ట్ అది. ఇప్పుడు మనకు టీచర్ కి మనం జీతం ఇస్తాము, సర్టిఫికెట్ కి 50 రూపాయలు 100 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో 300 అట్లా. వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారంగా అక్కడికి ఇచ్చిన మెటీరియల్స్ కానీ దానికి సంబంధించింది కానీ వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేయడం కానీ అదే మినిమం అనమాట. అది ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కు మన ఏటీజీలు ఇవన్నీ ఉంటాయి కదా సార్, ఆ మినిమం అనేది వాళ్ళ నుంచి వాళ్ళ ద్వారానే మనకు అక్కడ వచ్చేది ఏమి ఉండదు సొసైటీకి. మనం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు లక్షలు మరి దీని ద్వారా కూడా మీరు ఏదో సంపాదించుకుంటున్నారు ఆర్థికంగా అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం అది ఎవరు ఇప్పటివరకు అనలేదు. అది ఎవరు అనలేదు, అక్కడ తెలిసిపోతారు, అనరు కూడా. మన టైం చాలా విలువైంది సార్. ఒక సంస్థకి ఫౌండేషన్ పెడితే 1 రోజు ఇస్తారు, 2 రోజులు, నెలకో ప్రోగ్రామ్ ఉంటది. రోజు నేను మార్నింగ్ 9:30, 10కి వెళ్తా ఇంట్లో నుంచి, రోజు 5 గ్రామాలకు వెళ్తా నేను. మీరు వెళ్ళి చూడండి సార్, మీరు వెళ్ళి చూసి తెలుసుకోండి, మేము చెప్పడం కాదు. అక్కడికి వెళ్తే నా కోసం వెయిటింగ్, పూలతోని అసలు అదే నడిపిస్తుంది. భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చిండు.
ఎంత బాగా సార్, ఆ ప్రేమను చూస్తే నేను పరితపించిపోతా. అదే. పండుగలు కూడా నేను ఇంట్లో కూడా టైం ఇయ్య. మహిళలు ఉన్నారంటే కథం, ఓకే. ఫోన్ వస్తే కథం. సో ఇది సంధ్యారెడ్డి గారిలో ఇంకొక యాంగిల్ అన్నమాట. అసలు యాంగిల్ ఇదే, అసలు యాంగిల్ అదే సార్, ఇది కాదు ఈ డిస్కషన్స్, నేను ఫైటింగ్ చేసుడు కాదు. అదే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, అదే నా జీవితం కాదు. అంటే ప్రజలతో మమేకం అవుతున్నటువంటి, అది కూడా మహిళలతోటి, మహిళలతోని. అది 100% మిమ్మల్ని అందరూ కూడా ఒక అక్కగానో లేకపోతే అమ్మగానో ఉంటది, డెఫినెట్ గా ఉంటది. ఏది చేసినా లీగల్ గానే చేస్తాను. మేము 50 మందిని పిలిపించేసి మా సొసైటీ టర్మ్స్ కండిషన్స్ చెప్పిన తర్వాతనే అది ఓకే అయితేనే జాయిన్ కావాలి, అంతే తప్ప ఇవాళ రేపట్లో చూడండి సార్, బయట చాలా కాస్ట్ ప్రతిదీ పెరిగిపోయింది. కాబట్టి వాళ్ళందరినీ గ్యాదర్ చేయడము, డీజిల్, పెట్రోలు, డ్రైవరు ఖర్చులు ఎన్ని ఉంటాయి సార్, గ్యాదర్ చేయడము, విజిటింగ్ చేయడము, ట్రైనింగ్ ఇవ్వడము. ఇప్పుడు తెనాలిలో మన సెంటర్స్ నడుస్తున్నాయి, 1000 మెంబర్స్ నేర్చుకుంటున్నారు స్టిల్ నౌ. ఇప్పుడు మీకు అవి కూడా పెడతాము. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు, రోజు వాళ్ళు ఇక్కడ పెడుతూనే ఉంటారు. ఇప్పుడు తెనాలి గ్రూప్ వీళ్ళు వచ్చేసి ఇట్లా తెనాలి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి సార్ ఇవన్నీ అటెండెన్స్? ఇది మదర్ ఫౌండేషన్ తెనాల్లో నడుస్తుంది. వీళ్ళందరికీ 45 days ఉంటది. 45 days ఉంటది. 1000 మందితో ట్రైనింగ్. తెలంగాణ బిడ్డను ఆంధ్రలో ఎందుకు చేర్చుకున్నారు? తెలంగాణ ఆంధ్ర ఉండదు ఇక్కడ. మదర్ ఫౌండేషన్ ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేస్తుంది. ఓకే, అది. థ్యాంక్ యూ సో మచ్ సంధ్యారెడ్డి గారు. సో మొత్తానికి అంటే అనసూయ ఏదైతే ఉందో, అనసూయ భరద్వాజ్ సంబంధించినటువంటి ఇష్యూ తోటి సంధ్యారెడ్డి అనే వాళ్ళు ఇదివరకు కొంతమంది తెలుసు, ఇప్పుడు అనేక మందికి తెలిసారు, పాపులర్ అవుతున్నారు. సో మీ భావాలేవో చాలా స్పష్టంగా చెబుతున్నారు. కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు, కొంతమంది ఏమో సంధ్యారెడ్డి గారు విమర్శించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు మీ వాయిస్ అయితే వినిపిస్తూ ఉన్నారో, దాన్ని ఒక హద్దు అనేది ఒకటి ఉంటుంది, ఆ హద్దు దాటొద్దు అని చెప్తున్నారు, మీరు చెప్పదలుచుకున్నారు. సో ఆ పరిధుల్లో ఉంటే అందంగా ఉంటుంది, ఏదైనా అందంగా ఉంటుంది. అట్లాగే సంధ్యారెడ్డి గారిలో ఉన్నటువంటి ఇంకొక కోణం, అదే ప్రధాన కోణం అనుకోండి. సో మదర్ ఫౌండేషన్ చైర్మన్ గా ఆమె చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు, సో ఇవన్నీ కూడా మంచిగా సాగాలని, మరింత మందికి ఆమె అలాగే చేతునివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.